అందరికీ నమస్తే. ఈరోజు మనం హోమ్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను ఉప్పు వేసి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత 2 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఇలా స్టవ్ మీద 10 నిమిషాలు ఉడికించండి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత నీరును వడకట్టి గోబీని పక్కన పెట్టండి. ఇప్పుడు గోబీని ఉడికించాం కదండి, అది ఒక బౌల్లోకి తీసుకోండి. పెప్పర్ వేయండి. స్పైస్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ అన్న 1 టీ స్పూన్ అన్న. 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. ఇప్పుడు బాగా కలపండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ప్యాన్లో తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన గోబీ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత గోబీ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టండి. ఇప్పుడు వెడల్పాటి ఒక ప్యాన్ తీసుకోండి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత చిల్లీ సోయా సాస్ వేయండి. చిల్లీ సోయా సాస్ 1 టీ స్పూన్, స్వీట్ సోయా సాస్ 2 టీ స్పూన్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేయండి. వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలపండి. వేసిన వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఫ్రై చేసిన గోబీని సాస్తో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా స్పైసీగా కావాలంటే 1/2 టీ స్పూన్ పెప్పర్ వేయండి. సాస్లో బాగా కలిసే వరకు ఫ్రై చేయాలి. ఇలా మన హోమ్ స్టైల్లో గోబీ మంచూరియన్ రెడీ. ఈ స్నాక్స్ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.